మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ దినమందు మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి ప్రభువు నాకు సహాయం చేశారని బట్టి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంవత్సరం ప్రారంభంలో ఒక చిన్న పరిచర్య నుండి ప్రారంభిస్తే సంవత్సరం ముగింపులో పెద్ద సభలో వాడబడతాము. దేవుని సేవకులు నెహెమ్యా గారు చిన్న సంఘం ఉన్నారు, కానీ ఇది చిన్న సంఘం కాదు, నా కంటికి పెద్ద సంఘంలా కనబడుతుంది. మీరు త్వరలోనే ఈ గదిలో మీరు ఆరాధన చేయదు, మీకు ఒక మందిరాన్ని దేవుడు ఇస్తారు. నమ్ముతున్నారా? దేవుడు అటువంటి కార్యాలు మీ పట్ల చేయబోతూ ఉన్నాడు. అయితే ఈ రోజు ఇక్కడికి వాక్యము ప్రకటించడానికి నన్ను పిలిచినటువంటి దైవ సేవకులు నెహెమ్యా గారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. మొదట ఆయన మా దగ్గరికి వాక్యం పరిచయకు వస్తారని వాట్సాప్ లో మెసేజ్ పెట్టినప్పుడు వస్తానన్నాను, మెసేజ్ టైప్ చేశాను. చాలా సేపటికి కానీ నెహెమ్యా గారు ఎవరో నాకు గుర్తు రాలేదు. అది సరే అయితే కన్ఫర్మ్ చేసుకుందామని నేనే ఫోన్ చేశా, బ్రదర్ ఇంతకు ముందు ఎప్పుడైనా మంత్రం కలిసి అంటే అన్నా మీరు నాకు ఆర్డినేషన్ ఇచ్చారు కదా అని అన్నారు. అప్పుడు గుర్తుకొచ్చింది. నేను ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తాను. నేను ఆర్డినేషన్ ఇచ్చినటువంటి వారు, నేను బాప్తిసం ఇచ్చినటువంటి వారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నత స్థితిలోకి ఎదగటమే చూశాను, కానీ తగ్గిపోవడం ఇప్పుడు వచ్చి నేను చూడలే. వాళ్ళు ఎదగటమే చూశాను. నేను ఆర్డినేషన్ ఇచ్చినప్పుడు కొంతమందికి సంఘాలు లేవు, తర్వాత సొంత స్థలాలు, సొంత సంఘాలు, మందిరాలు కట్టబడటం ఇవి నేను నా కళ్ళతో చూశాను. ఖచ్చితంగా నెహెమ్యా గారికి కూడా ఒక మంచి మందిరాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్ ఆమేన్. బైబిల్లో నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి 37 వరకు మనము చదువుకుందాము. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము నొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణి ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొని, సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మవేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడని, బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లును మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. ప్రార్థన చేసుకొని వాక్యపు పరిచర్యలోనికి వెళ్దాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన నా ప్రియ దేవ, సర్వాధికారి, జీవాధిపతి, కరుణగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడు అయిన తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగముల నుండి మీరు మాతో మాట్లాడమని, మీరు మాతో మాట్లాడితే జీవమని మీ నామమును నేను స్తుతిస్తూ ఉన్నాను. మీ గొప్ప కనికరములు నాపై చూపించండి. అద్భుతమును ఆశ్చర్యకముగా కార్యములను మా పట్ల జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మార్కు సువార్తలో 7వ అధ్యాయములో ఒక మాటను మనందరము కలిసి చదువుదాము. 34వ వచనములోని
ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థం. ఎఫ్ఫతా అనే మాటకు అర్థం ఏంటి? తెరవబడమని అర్థం. ఆయన ఏమి తెరవాలని ఎఫ్ఫతా అని అన్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తాడు, తర్వాత నిట్టూర్పు విడిచాడు, ఎఫ్ఫతా అని అన్నాడు. అంటే తెరవబడమని అర్థం. ఏమి తెరవబడాలని ఆయన కొరకు ప్రార్థన చేశాడు అంటే అప్పటి వరకు ఆయనకి చెవులు వినబడట్లే, అది తెరవబడాలని ప్రార్థన చేశాడు. రెండవది, మాట సరిగ్గా రావట్లేదు. అతడు నత్తి కలిగిన వాడు కాబట్టి తెరవబడును గాక ఎప్పుడైతే ప్రభు అన్నాడో మాట కూడా సరిగ్గా రావటం ప్రారంభమయ్యిందన్నమాట. అదే ఎఫ్ఫతా అన్న మాట మనము కూడా వాడచ్చు, మనము కూడా పలకొచ్చు. ఏ విషయంలో ద్వారం మూసిపోయిందో, ఏ విషయంలో ద్వారము లాక్ చేసిందో, ఏ విషయంలో ద్వారము తెరవబడటం లేదో ఆ విషయంలో మన మనస్సులో అనుకొని ద్వారము తెరవబడాలని ఆకాశము వైపు చూచి నిట్టూర్పు అంటే వేదనతో దుఃఖముతో ఇది తెరవబడును గాక అంటే దేవుడు తెరుస్తాడు దాన్ని. అది మనకి ఇక్కడ నేర్పింపబడుతున్న ఒక పాఠం. మీకు ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలను చెప్తాను, మీరు వినండి. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు స్వస్థత చేసినా, ఎప్పుడు అద్భుతము చేసినా ఒక పర్పస్ ఉంటుంది, ఒక సూచన అనేది ఉంటుంది. ఆ సూచన ప్రకారముగానే ఆయన అద్భుతాలు చేశాడు. సూచనగా ఉండుటకు ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? సూచనగా ఉండుటకు యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతము. నేను కరెక్ట్గా ప్రశ్న వేస్తున్నాను, మీరు చూడండి. యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం అని అడగట్లేదు నేను. యేసు ప్రభువు ఇది సూచనగా ఉండినట్లుగా చేసిన మొదటి అద్భుతము ఏంటంటే నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట. యోహాను సువార్త 2:11 ఉంటది. ఇది యేసు చేసిన మొదటి సూచక క్రియ. ఇదే చెప్పటం కొద్దిగా కష్టమైతే మరి రెండో సూచక్రియ ఏం చేసేటప్పుడు? యోహాను సువార్త 4వ అధ్యాయము 54 ఉంటుంది. చనిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించాడు. ఇది యేసు చేసిన రెండవ సూచక్రియ. రాసి ఉందా లేదా అక్కడ? మీకు ఒక విషయం చెప్తాను, మీరు వినండి. మొదటి అద్భుతం ఏంటి సూచక్రియలలో? దాన్ని మార్పు అని అనండి. నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు. మార్పు, మారు మనసు అని మనం పెట్టుకుందాం. రెండవది, చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. నీవు మారు మనసు పొందితేనే చనిపోయిన తర్వాత క్రీస్తు రాకడ దినంలో లేపబడతాం. ఒక పాఠం మీకు చెప్తున్నాను. ఇంకా యేసు ప్రభు అనేకమైన సూచక్రియలు చేశాడంట. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోహాను సువార్త 6:14. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు అందరూ కూడా. యేసు ప్రభు ఎన్ని సూచక్రియలు చేశాడో అన్ని రాయబడలేదు. అవన్నీ రాసిన ఎడల ఈ భూలోక ముందు పుస్తకాలు సరిపోవని 2000 ఏండ్ల క్రిందటే అన్నారనంటే అసలు సరిపోతాయా? కేవలం 3.5 సంవత్సరాలు పరిచర్యలోనే అన్ని అద్భుతాలు చేశారు. భూమి మీద ఉన్న సంఘాలు అన్ని కలిపి కూడా అన్ని అద్భుతాలు చేయలేకపోయాం. ఇప్పుడు వచ్చింది ఆయన సంఘముగా పిలువబడిన మనము, ఆయనకు భార్యగా పిలువబడిన మనము, ఆయనకు భక్తులుగా పిలువబడిన మనమందరము కలిసి అన్ని అద్భుతాలు చేయలేకపోయాం. ఆయన కేవలం 3.5 సంవత్సరాలలో విస్తారమైన అద్భుతాలు జరిగించారు.
యోహాను సువార్తలో ప్రథమముగా 7 అద్భుతాలు రాసిబడి ఉన్నాయి. మీరు చదవండి. ఆ 7 అద్భుతాలే ఆ పుస్తకం అంతే. ఆ 7 అద్భుతాలు కూడా అద్భుతమైన పాఠాలు, మన అద్భుతమైన పాఠం. అందులో మనం ఇప్పుడు ధ్యానం చేయట్లేదు కానీ యేసు ప్రభు ఏ స్వస్థత చేసినా, ఏ అద్భుతము చేసినా ఒక సూచక క్రియ అనేది మనము గుర్తు పెట్టుకుంటే సరిపోతాం. ఓకే, ఇప్పుడు చెవిటివాడికి వినికిడినిచ్చాడు కదా, మెత్తివాడికి మంచి మాట తీరునిచ్చాడు, లేదంటే మూగవాడికైనా మంచి మాట తీరు ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. దీనిలో మనం ఆత్మీయంగా ఏం నేర్చుకోవాలి? శరీరానికి చెవుడు పరలోకానికి అడ్డం కాదు, శరీరానికి ఉన్న నత్తి పరలోకానికి అడ్డం కాదు, భూలోకంలో ఆయన పరిచర్యకి కూడా అడ్డం కాదు. ఇశ్రాయేలు ప్రజలను అరణ్య మార్గమున నడిపించి, ఐగుప్తు నుండి విడిపించి అరణ్య మార్గమున నడిపించి కనానును చూపించినటువంటి గొప్ప భక్తుడు మోషే. అతడు నెత్తివాడు. తెలుసా మీ అందరికీ మోషే నెత్తివాడా కాదా? నేను నోటి మాంద్యము కలిగిన వాడనని చెప్పాడు. అయినా వాడుకున్నాడు లేదా? దేవుడు ఆయన స్వస్థపరిచాడా? బాగు చేశాడా? చేయలేదు. దేవుడు వాడుకున్నాడు ఆయన. అందుకే నేనేం చెప్తున్నానంటే, చెవిటివాడు గాని, మూగవాడు గాని, గుడ్డోడు గాని, కుంటోడు గాని వాడు పరలోక రాజ్యానికి ఆటంకం కాదు. పరలోక రాజ్యానికి రావడానికి అవకాశం ఉంది. దేవుని పనికి కూడా ఆటంకం కాదు. వాళ్ళు దేవుని పని చేయగలరు కూడా. అలాగున్నా కూడా దేవుని పని చేయగలరు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యుఎస్ లో ఒక ఆయన అంటాడు 2 చేతులు 2 కాళ్ళు ఉండవు ఆయన, కానీ ప్రపంచం అంతా సేవ చేశాడు ఆయన. అంగవైకల్యము దేవుని పనికి ఆటంకం కాదు, నువ్వు పరలోక రాజ్యానికి రావటం ఆటంకం కాదు. కానీ ఆధ్యాత్మికంగా అంగవైకల్యం ఉంటుంది కొంతమంది, అది మాత్రం పరలోకానికి ఆటంకమే, పరిచర్యకు కూడా ఆటంకమే, అసలు అన్నిటికీ ఆటంకమే, అన్నిటికీ ఆటంకం. యాకోబు పత్రికలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూద్దాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయములో అనునాంగులు అనే మాట కనబడుతుంది. ఎవరైనా చూసి చదువుతారా? ఎవరికైనా కనబడితే మీరు సంపూర్ణులను, 4వ వచనం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కుదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చూడండి ఈ మాట, అనునాంగులు అన్నాడు. అనునాంగులు అంటే ఏంటి? కాదు. వికలాంగులు అంటే మీకు తెలుసు. అనునాంగులు అంటే వికలాంగులు కానివారు, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నవారిని అనునాంగులు అంటారు. వికలాంగులు అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉందన్నమాట. ఏ ప్రాబ్లము లేకుండా మనం ఎలా ఉండాలి అప్పుడు? అదే అక్కడ రాయబడి ఉంది. మీరు సంపూర్ణులను అనునాంగులను అన్నాడు. అంటే సంపూర్ణులు అవ్వాలి, అనునాంగులం అవ్వాలి అని అంటున్నాను. ఈనాడు క్రైస్తవ సమాజంలో రక్షణ పొందినప్పటికీ, దేవుని పిల్లలుగా ఉన్నప్పటికీ, ప్రార్థనా పరులైనప్పటికీ, మంచి ప్రసంగికులైనప్పటికీ, పెద్ద పెద్ద సంఘాలు కట్టినప్పటికీ కూడా ఇంకా వికలాంగులు ఎక్కువ ఉన్నారు. వికలాంగులు ఎక్కువ ఉన్నారు. బయటికి మంచి ప్రసంగికుడు, బయటికి మంచి ప్రార్థనాపరుడు, ఇంకా సంపూర్ణత రాలేదు. ఎక్కడో అంగవైకల్యం అనేది ఉండిపోయిందన్నమాట. దేవుడు దాన్ని బాగు చేయటానికి వచ్చాడు. హల్లెలూయా. యేసన్న గారు ఒక పాట రాశారు, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా. ఆ పాట ఆయన రాసినప్పుడు ఆత్మ కూడా వ్యాధి వస్తుందా, జ్వరం వస్తుందా, దగ్గు వస్తుందా, గుడ్డోడు చెవిటోడు ఉంటాడా అని మొదట్లో అనిపిస్తుంది. నేను రక్షణ పొందిన కొత్తలో శరీరానికి గుడ్డోళ్ళు తెలుసు, శరీరంలో చెవిటోళ్ళు, మోగోళ్ళు, నెత్తోళ్ళు, కాలు చేలు పడిపోయిన వాళ్ళు, రకరకాల వ్యాధులు కలిగిన వాళ్ళు చూశాను. కానీ ఆత్మకు కూడా వ్యాధులు వస్తాయా అని మొదట్లో ఆ పాట నేను పాడినప్పుడు అనిపించింది నాకు.
తర్వాత బైబిల్ చదువుతూ ఉంటుంటే ఆత్మీయంగా రోగులు చాలా మంది కనబడుతున్నారు, ఆత్మీయంగా వికలాంగులు చాలా మంది కనబడుతూ ఉన్నారు. మీకు అసలు ఒక అద్భుతమైన పాట ఉంది. అసలు బైబిల్ గురించి మీరు ధ్యానం చేయగలిగితే, అవగాహన ఉంటే మీరు తీయొద్దు, కానీ నేను చెప్తాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో, అంటే 3వ అధ్యాయంలో ప్రారంభమైంది. 3వ అధ్యాయంలో ఒక కుంటివాడు ఉన్నాడు పుట్టుక నుంచి. అతడు ఎక్కడున్నాడు? శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఉన్నాడు. ఆ దేవాలయం పేరేంటి? కాదు, మనం అలా అనుకుంటాం. ఆ దేవాలయానికి ఒక ద్వారం ఉంది, దాని పేరు శృంగారమును దేవాలయమును ద్వారము దొరుకుతుంది. ఆ ద్వారం దగ్గర అతన్ని ఎవరో ఒకరు తెచ్చి పెట్టేస్తే ఏం చేస్తాడు? బెచ్చబెత్తుకుంటున్నాడు. పేతురు యోహాన్లు అక్కడికి వెళ్ళి అతన్ని బాగు చేశాడు. దిగ్గున లేచాడు, నడిచాడు, మందిరంలోకి వెళ్ళాడు, స్తుతించాడు. అలాగే మీరు దాని గురించే టాపిక్ ఇంకా పెరిగిపోయింది అన్నమాట. ఆర్గ్యుమెంట్ పెరిగిపోయి 4వ అధ్యాయానికి వచ్చేసరికి అన్నిటికీ దిద్దుబాటు కాలం వచ్చునని రాయబడింది. అంటే ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణుడు కావాలనేది దేవుని చిత్తం అన్నమాట. ఇప్పుడు న్యూ ఇయర్ రోజు ఈ ప్రసంగం ఎందుకు ఎత్తుకున్నాడబ్బా అని మీకు అనిపించడానికి ఒక పాయింట్ చెప్తా. 2024 వరకు మీరు వికలాంగులేమో, 2024 వరకు మీరు సంపూర్ణులేమో, 2025లో దేవుడు మిమ్మలను ఎఫ్తాని పలుకుతుంది. అంటే అనునాంగులుగాను సంపూర్ణులుగాను ఉన్నట్లు దేవుడు ఎఫ్తా అని ప్రభుత్వం అన్నమాట. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా ఈ మాసిదోనియా గాస్పల్ చర్చ్ సంఘానికి దైవ సేవకుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత నింపబడి దైవ సేవకునిగా నేను ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఎఫ్తా మీ సంఘానికి. ఈ సంవత్సరం అంతా ఏ ఆటంకం వచ్చినా ఎఫ్తా అని పలకండి, దేవుడు కార్యము చేస్తారు. హల్లెలూయా. మీ పర్సనల్ లైఫ్ లో కూడా, ఈ మందిరంలో ఈ రోజు ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒక అమూల్యమైన వాగ్దానం. ప్రతి విషయంలో కూడా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఫిజికల్ గా తెరుస్తాడు, స్పిరిచువల్ గా తెరుస్తాడు, మీ ఆర్థిక ఇబ్బందుల్లో తెరుస్తాడు. అన్ని కోణాల్లో కూడా దేవుడు తెరిచే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్వస్థతలో మనం చూద్దాము. ఒకటి, చెవుడిని బాగు చేశాడు, వినికిడి వచ్చింది. ఇప్పుడు ఆత్మీయంగా చెవుడు ఉందనుకోండి, వారికి ఏం వినపడవు? ఈ చెవులు ఉన్నాయండి, అన్ని వినపడతాయి. రాజకీయాలు వినపడతాయి, టీవీ సీరియల్ వినపడతాయి, అన్ని వినపడతాయి. మా ఇంటి దగ్గర ఒక ఆయన రైటర్ ఉన్నాడు, పోలీస్ స్టేషన్ లో ఆయన రైటర్ గా కాలం చేసి తర్వాత వచ్చారు. ఆయన అప్పుడప్పుడు కింద ఉండేటప్పుడు సార్ అని పలకరిస్తాడు. నాకు నేను పలకరిస్తాను. అప్పుడే వాకింగ్కి వెళ్ళి వస్తాడు, సార్ అని పలకరిస్తాడు. కూర్చోమంటాడు, కొంచెం చెప్తాను. ఓ 2 నిమిషాలు కూర్చుంటాడు మాట్లాడుతున్నప్పుడు. ఆయన ఒక మాట చెప్పాడు పక్కన ఉంటే, ఏంటంటే ఎప్పుడు సాయంత్రం పాటు చల్లగాలికి మీరే వస్తారు, మీ ఆవిడ రాజు కిందగానే అడిగాడు పక్కన. ఈ టైంలో ఏం వస్తాయ్యా అని అడిగాడు. సీరియల్ వస్తాయి. మీకు విషయం తెలుసా? ఎప్పుడైనా మా ఆవిడ చనిపోయింది అనుకో, నాకు భయం లేదు, వెంటనే టీవీ ఆన్ చేసి సీరియల్ పెట్టి లేచి కూర్చుంటాను. అంటే అంత ఎడిక్ట్ అయిపోయిందని చెప్పాడు ఆయన. అంత ఎడిక్ట్ అయిపోయింది అనమాట. అంటే అన్ని వినటానికి చెవులు ఉన్నాయి మనకి. దేవుడి మాటలు వినే చెవులు లేవనుకోండి, పరలోకానికి పోం. అసలు చెవి, ఆధ్యాత్మిక చెవి లేకపోతే ఎంత ప్రమాదం అంటే, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి కూడా ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అని. మన ఆధ్యాత్మిక జీవితంలో మేలులు జరగాలంటే వినే చెవులు మనకి కావాలి. ఇర్మియా గ్రంథము తెరిచి చూడండి, 42వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 42:6. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట
సార్ మనకు ఆన్సర్ దొరికింది. మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి? దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు విన్నప్పుడే మనకు మేలు కలుగుతుంది, లేకపోతే మేలు కలగదు. ఎప్పుడో నేను రక్షణ పొందిన కొత్తలో మా పాస్టర్ గారు ఒక ఉపమానం చెప్పారు. ఒక ఆయన దేవుని సన్నిధికి రావటం అంటే ఇష్టం, పాటలు పాడటం అంటే ఇష్టం, సాక్ష్యాలు చెప్పినప్పుడు కానీ ఏమైనా మాట్లాడినప్పుడు కానీ అన్ని వింటాడు. దేవుని వాక్యం అంటే ఆయనకు నచ్చదు. అందుకని వాక్య పరిచయం అయిపోయిన తర్వాత కూడా పాటలు ఉంటాయి, అవి వినటానికని ఏం చేశాడంటే వాక్యం చెప్పేటప్పుడు ఈ 2 వేళ్ళు తీసుకొని చెవుల్లో గట్టిగా పెట్టుకుంటాడు. ఇలా ఇలా పెట్టుకొని పాస్టర్ గారు వాక్యం చెప్పేసి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ పాటలు పాడినప్పుడు వేలు తీసేవాడు. చాలా రోజులు అలాగే చేస్తున్నాడంట ఆయన. ఒకరోజు దేవుని వాక్యము దైవ సేవకుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రకటిస్తున్నాడు. ఈ 2 వేలు చెవుల గట్టికి పెట్టేశాడు. అప్పుడు ఒక ఏగ వచ్చిందంటాడు, ముక్కు మీద వాళ్తుంది ఏగ. అంటే ఎంతది అది? ఒక్కోసారి దాన్ని ఇలా తోలు అంత దూరంతో మళ్ళీ గిర్రని ఎగురుకుంటూ వచ్చి మన ముక్కు దగ్గర వాళ్తుంది. అది ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే మన రూపు కొట్టినాడు కానీ కుదరట్లేదు. ఇంకా లాభం లేదని 2 చేతులు తీసి దాన్ని ఇలా పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు, దేవుని మాట నీవు వినకపోతే ఒక రోజు నిశ్చయంగా చచ్చిపోయే దినం వస్తుందని చెప్పాడంట పాస్టర్ గారు. ఆ మాట విన్నాడు. వినగానే ఇక వినటం మొదలు పెట్టాడు. ఏగ వెళ్ళిపోయింది. దేవుడు ఏగ దూరం కూడా కార్యం చేస్తాడు. ఆ ఒక్క మాట అతన్ని బ్రతికించేసింది. మనం పాటలు పాడతాం, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు అన్న మాట ఎవరు చెప్పారు చెప్పండి బైబిల్లోని? ఒక్క మాట చాలు అని మాట ఎవరు చెప్పారు బైబిల్లో? తెలీదా? శతాధిపతి చెప్పాడు, నా దాసుడికి కాలేజీ పడిపోయిందయ్యా, సరే అయితే నేను వస్తానంటే నువ్వు రావటం ఎందుకు? ఒక్క మాట చాలు అన్నాడు. ఏమన్నాడు ఆయన? మాట మాత్రము చాలు, నా దాసుడు బాగుపడిన అన్నాడు. అయితే అంటే ఆయన మాట మీద అంత గట్టి నమ్మకం ఉంది కాబట్టి ఆ శతాధిపతికి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా అండి? ఇశ్రాయేలీలో ఎంత విశ్వాసం కలిగినో అని నేను చూడలేదనేసాడు. అయితే ఒక్క మాట చాలు అనుకున్నాడు ఆయన. అంటే దేవుని మాట ఒక్క మాట చాలు, మన బ్రతుకు మారిపోతుంది, మేలు కలుగుతుంది మనకి. ఆ వినే చెవులే మనకు ఉండాలి. అది అంటే స్వస్థత ఆధ్యాత్మిక జీవితంలో వినే చెవులు కలిగిన వాడు ఉండాలని చెప్పాలన్నమాట. కొంతమందికి వయసు అయిపోతుందండి, 30 ఏళ్ళు దాటిపోతే, 40 ఏళ్ళు దాటిపోతే, 60 ఏళ్ళు దాటిపోతే యేసు ప్రభు దేవుడని ఎంత చెప్పినా నమ్మనంటే నమ్మనన్నట్టు ఉంటాడు. ఇవన్నీ బాగానే చెప్తారంటాడు, చచ్చిపోయిన తర్వాత తెలిసి వస్తుంది, తెలియదు. ఇంకా ఆ తర్వాత చెప్పినా వినే చెవులు ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. ఇంకా అయిపోయింది. దేవుడు చెప్తున్నప్పుడు వినాలి. ఒకసారి ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, నాస్తికుడు అనమాట, ఆయన బాగా దేవుడు లేడని చెప్పుకున్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, బ్రదర్ బైబిల్ గురించి నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను అని అన్నాడు. బైబిల్లో మొదటి 5 కాండాలు ఉన్నాయి కదా, అవి ఎవరు రాశారు అని అంటే మోసే రాశాడని చెప్పాడు. మోసే రాశాడా? మోసే ఎప్పటి వాడు? ఆదాము పుట్టాడు, తర్వాత హానోకు వచ్చాడు. హానోకు 1000 సంవత్సరాలు అయిపోయింది. హానోకు వచ్చేసాడు. హానోకు నుంచి అబ్రహాము దగ్గరికి ఇంకో 1000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాలు అప్పటికే మానవ చరిత్ర అయిపోయింది. ఆ తర్వాత ఒక 500 ఏళ్ళకి మోసే పుట్టాడు. ఒక 500 ఏళ్ళకి మోసే పుట్టాడు. ఆ మోసే భక్తుడు రాశాడు. అంటే 2500 సంవత్సరాల తర్వాత ఆది కాండాన్ని రాశాడు ఆయన. ఆదాము గురించి రాశాడు. ఆదాముని ఎలా చేశాడో రాశాడు. భూమి ఎలా కలిగిందో రాశాడు. అబ్రహాం ఎలా పుట్టుకొచ్చాడో రాశాడు. అబ్రహాము చరిత్ర రాశాడు. హానోకు గురించి రాశాడు. ఎలా రాశాడండి? నమ్మటానికి మీకన్నా బుద్ధి ఉండాలి, నాకన్నా బుద్ధి ఉండాలి అని అన్నాడు ఆయన. బైబిలే ఒక బూటకం. ఎలా నమ్ముతావు నువ్వు? నేను ఇప్పుడు పుట్టాను, 10 ఏళ్ల కిందట ఏం జరిగిందో నేను రాయగలనా? రాయలేను కదా. 100 సంవత్సరాల కిందట ఏం రాయగలనా? ఆయన 2500 సంవత్సరాల క్రిందట ఎలా రాశాడు అని అడిగాను.
సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు కూడా చెప్పండి నాన్న. ఏమిటనంటే, మరి ఆయన రాయలేదు, ఎవరు రాసి ఉంటారు? అదే మీరే రాసేసుకొని కథలు అని అన్నాడు. సరే, మరి మానవ జాతి ఎలా పుట్టింది? బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మానవ జాతి ఎలా పుట్టిందో. ఆదాము నుంచి మనుషులు పుట్టుకొచ్చారని అని అంటే ఆయన అన్నాడు కోతి నుండి పుట్టుకొచ్చాడు. కోతి నుండి పుట్టుకొచ్చాడని ఎవరు చెప్పారు మీకు? డార్విన్ చెప్పాడు. డార్విన్ ఎప్పుడు చెప్పాడు? 18వ శతాబ్దంలో చెప్పాడు. అంటే మానవ జాతి ప్రారంభమయ్యి 6000 సంవత్సరాల తర్వాత చెప్పిన మాట నువ్వు నమ్ముతావు, కానీ 2000 సంవత్సరాల తర్వాత ఒక దేవుని సేవకుడు చెప్తే మాట నమ్మవా నువ్వు అని అడిగితే, మరి నీకు సెన్స్ ఉందా? నీకు బుద్ధి ఉందా నమ్మటానికి? నమ్మకపోవటం కూడా చెవుడే. నమ్మకపోవటము కూడా చెవుడే. ఎన్నిసార్లు దేవుని మాటలు చెబుతున్నా విననటువంటి వారు ఉంటారు. సరే అంటదే, నీకే కదా చెప్పా, చెవుడు వచ్చిందా నీకు అని అంటారు కదా. నిజంగానే చాలా మంది కంటే యేసు ప్రభు దేవుడు, ఆయన నమ్ముకుంటే నీకు రక్షణ, లేకపోతే నరకానికి పోతామని ఎన్నిసార్లు చెప్పు, వినే చెవులు ఉండవు. దేవుడు అట్లాంటి చెవులను కూడా ఈ దినమందు తెలుసునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి వినటం వలన ఏం జరుగుతుంది? మేలు కలుగుతుంది. మొదటిది మేలు కలుగుతుంది. రెండవది ద్వితీయోపదేశ కాండము 28 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28:2 మీరు చూడండి. దేవుడైన యెహోవా మాట వినిన నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అన్నాడు. ఎన్ని మేలులు ఉన్నాయి మీరు రాసుకోవచ్చు. ఆ అధ్యాయం అంతా చదవండి. చదివితే దేవుని మాటలు వింటే ఎన్ని మేలులు వస్తాయి, వినకపోతే ఎన్ని శాపాలు వస్తాయి కూడా రాయకూడదు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి? దేవుని మాటలు మీరు వింటున్నప్పుడు వాటి ప్రకారం చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడే తప్ప శాపానికి గురి చేయడు. అది శాపానికి గురి. శోధన వేరు, శాపం వేరు. శాపం అంటే దాన్ని పట్టుకొని పీకలేము బయట, అందులోంచి బయటికి లాగలేము. దేవుడే పూనుగోలు చేయాల్సింది అన్నమాట. శోధన అనేది అది నీకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది, అది వేరు. అందుకే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఇప్పుడు మీలో ఎవరికైనా బయటికి పంపించి ఒక డజన్ గుడ్లు, ఒక 10 బ్రెడ్లు తెమ్మని చెప్పారు. మీరు బయటికి వెళ్ళారు. మీరేం చేశారు? 10 గుడ్లు, డజన్ బ్రెడ్లు తెచ్చారు. విన్నట్లా? వెళ్ళావు, మాట ప్రకారం విన్నాం, ఏమేమి కొనుక్కున్నామో కొన్నాం, కానీ ఎగ్జాక్ట్గా వెళ్ళలేదు, ఎగ్జాక్ట్గా చేయలేదు, కరెక్ట్గా చేయలేదు. మీరు కూరలో ఉప్పు వేస్తారు కదండి, తగినంత వేస్తారా, ఎక్కువ వేసేస్తారా? ఎందుకు అంటే దేవుడు ఎలా చెప్తే అలా వినాలని మనం ఉప్పు వేసిన ప్రతిసారి మనకి దేవుడు చెప్తూనే ఉన్నాడు. మనకి నచ్చినట్లు చేసేయకూడదు. ఇప్పుడు వచ్చి నా లైఫ్ లో ఎవరైనా పిలిస్తే వాక్యానికి వెళ్ళటమే తప్ప నా అంతటా నేను మీ మందిరానికి వచ్చి వాక్యం చెప్తాను బ్రదర్, నాకు అవకాశం ఇవ్వండి ఒక్కరిని అడగలేదు. ఇప్పుడు వచ్చి నేను ఎవరిని అడగను. మీ మందిరానికి వచ్చి నేను వాక్యం చెప్తాను బ్రదర్, నాకు ఇవ్వండి అవకాశాలు, ఒక్కరిని కూడా ఎప్పుడూ అడగలేదు. కొంతమంది ఉంటారు, మా ఊడు వస్తున్నాడు మీ మందిరంలో వాక్యం ఇచ్చేది అని చెప్పేవారు. నేను వస్తున్నాను ఏర్పాటు చేయండి అని చెప్పేవారు. ఎందుకో తెలుసా? దేవుడు నాకు చెప్పాడు, నీకు అవకాశం ఇచ్చిన చోటే నువ్వు వాడబడు, నీకు నువ్వు అవకాశాలు కల్పించుకో, నీకు నువ్వు మార్గాలు ఎదుర్కోవు. అది బైబిల్ మాట. నాకు ఏదైనా అవసరం అనుకో, ఏదైనా సంస్థలకి వెళ్ళిపోతే నాకు డబ్బులు వస్తాయేమో అని ఆలోచన నాకు ఉండదు. ఎందుకంటే దేవుని మాట వింటే మనకి సమృద్ధి. మనం ఒక సంస్థలోకి వెళ్ళిపోతే ఒకటికి బానిస అవుతాం, ఏసై బానిస వదిలేస్తాం, ఇంకా మనం ఏసైకి లోపడ్డం మానేస్తాం. అందుకే శ్రద్ధగా వినమన్నాడు దేవుని మాట. మనకు ఒక గురువు ఉండాలి, అవసరమే. మనకు ఒక అపోస్తలుడు ఉండాలి, అవసరమే బైబిల్ ప్రకారంగా.
అది కూడా దేవుడు ఏర్పాటు చేసిన వాడే ఉండాలి. డబ్బుతో మనం కొనుక్కునేవాడు మనకు ఉండకూడదు. మనం చెప్తే మన మాట వినేవాడు మనకు ఒకడు ఉండాలి అన్నట్లుగా ఎవరు మనకి ఉండకూడదు. అంటే దేవుని మాట వినటంలో కూడా శ్రద్ధ వహించాలి. అప్పుడు మనము ప్రతి విషయంలో కూడా దీవించబడతాం. మొట్టమొదటిది మేలు కలుగుతుంది, రెండవది ప్రతి విషయంలో మనకు దీవెనలు కలుగుతాయి. మూడో విషయం చూద్దాం బైబిల్లో నుంచి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతికెదరు. చూడండి, ఇక్కడ వింటే ఏం జరుగుతుంది? బ్రతుకు వస్తుంది. బ్రతుకు. చెవియొగ్గి వినడం అంటే ఏంటో తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా మీ హస్బెండ్ బండి డ్రైవ్ చేస్తుంటే వెనకను కూర్చున్నారు అనుకోండి, ఆయన మా బండి మీద వెళ్ళిపోతూ మాట్లాడుకుంటుంటాడు. అప్పుడు మీరు ఎలా అంటారు? క్యాజువల్గా వినరు. ఏంటి ఏంటి అని. నిన్న ఎప్పుడో బండి మీద వచ్చాడు, మా ఆవిడ చెప్తారు, వీళ్ళిద్దరు ఏంటి ఒకరికొకరు కౌగులించుకొని వెళ్తున్నారని. అక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే పక్కనే చెవిలో కౌగులించుకోవడం కాదండి, వినటం. దాన్ని చెవియొగ్గి వినటం అన్నమాట. ఒకసారి ఒక ఆయన లారీ ఎక్కాడు, పక్క ఊరు వెళ్ళిపోతానంటే లారీ ఆపాడు, ఆయన ఎక్కించుకున్నాడు. మధ్యలో ఆయన కూర్చోబెట్టారు. ఇటువైపు డ్రైవరు, ఆ చివరినేమో క్లీనర్ ఉన్నాడు. మా బండికి ఇంకొక అసిస్టెంట్ డ్రైవర్ ఉంటాడు కదా, ఉన్నాడు. మధ్యలో ఈయన కూర్చోబెట్టారు. ఈ బండి వెళ్తున్నంత సేపు విపరీతమైన సౌండ్ అంటే ఇంజిన్ గర్ర గర్ర అని డోర్లు దించేశాడు. లోపలికి సౌండ్ రాకుంటుంటాడు. డోర్లు వేస్తే లోపలికి సౌండ్ రాడు. సౌండ్ వస్తూనే ఉంది, రకరకాల సౌండ్లో. ఈ డ్రైవర్ క్లీనర్ మాట్లాడుకుంటున్నాడు, మధ్యలో ఉన్నాడు, కనబడట్లేదు. ఆయనకేం అర్థం అవుతుంది? ఈయనేం మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతా సరే అయితే అని ఇద్దరు మాట్లాడుకుంటున్నాడు. ఈయనకి అర్థం అవ్వట్లేదు. తర్వాత అన్నాడు, అంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మీ ఇద్దరికి వినబడిందా? నాకు వినపడలేదండి అని అంటే, వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ సౌండ్ లో కూడా మాట్లాడుకోవడం. ఇది కావట్లేదు కాబట్టి అర్థం కావట్లేదు. అంటే ఆయన చెవు ఎక్కడ పెట్టాడు తెలిసి తీసుకొచ్చి ఈయన మూత దగ్గర పెట్టాడు. ఈయన చెవు ఆయన మూత దగ్గర పెట్టాడు అనమాట. అంతే, టెలిఫోన్ లో మాట్లాడుకోవడానికి. దాన్ని చెవియొగ్గి వినటం అంటారు. వింటే బ్రతుకు. ఒకసారి ఒక లేడీ ఒక పిల్లని కన్నది, మరొక లేడీని కన్నది. మామూలుగా అయితే లేడీ ఈనింది అంటారు, కన్నది అనుకోడు, ఈనింది అంటారు. తర్వాత ఒక చెట్టు త్వరలో ఆ పిల్లని పెట్టి తల్లి చెప్పిందంట ఆ లేడీకి, ఆ జింకకు, అమ్మా బయటికి రాకు ఇందులో నుంచి, బయట నాకు క్రూర జంతువులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, నిన్ను తినేస్తాయి. కాబట్టి ఈ చెట్టు త్వరలోనే నువ్వు ఉండు, బయటికి రావద్దు అని చెప్పి బయటికి వెళ్ళి ఆహారం తేవటానికి, భోజనం తేవటానికి ఈ తల్లి జింక బయటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి జింకకు అసలు బయట ఎలా ఉందో చూద్దాం, ముందు ఇలా తలపెట్టి అటు ఇటు చూసిందంట. సరే బయటకు వద్దాం, ఒక అడుగు బయటకు వేసి 2 అడుగులు బయటకు వేసి వచ్చిందంటే, ఈలో పక్కనే దాక్కొని ఉన్న ఒక సింహం మనకి మెడ మీద కొట్టి ఒక్క దెబ్బకి చంపి పడేసిన తర్వాత ఆ సింహం ఏం చేసిందంటే, దానికి ఒక పిల్లలు తీసుకొచ్చి ఇద్దరు కలిసి తిందామని పక్కనే ఉన్న నక్కను పిలిచి, నువ్వు ఇక్కడ కాపలా కాయు, నేను రాజుని ఈ అడవికి, నువ్వు ఇక్కడ కాపలా కాయ, నేను వెళ్ళి నా పిల్లలు తెచ్చి వచ్చిన తర్వాత తింటాను. ఈ నక్క ఏం చేసిందంటే, ఈ పులి ఈ సింహం ఎప్పుడు లేట్లని కొట్టుకొని తింటదేంటి, అసలు ఏ టేస్ట్ ఉంటుందో నేను చూడాలనిపించింది. దాని చెవులు చూస్తే పెద్ద ఉన్నాయి, 2 చెవులు తినేసి, 2 చెవులు నక్క తినేసి మొత్తం మూతంతా కడిగేసుకొని తుడిచేసుకొని ఉంది. ఈలోగా సింహం వచ్చింది. ఇందాక నేను దీన్ని చెప్పినప్పుడు 2 చెవులు ఉన్నాయి కదా, ఇప్పుడు లేవేంటి అని అంటే, నువ్వు చంపినప్పుడు కూడా ఇలాగే ఉన్నాయి, దాని చెవులు లేవు నిజంగా నేను చెప్పింది అక్కడ. లేదు, నేను చంపినప్పుడు చూశాను దాని చెవులు ఉన్నాయి, ఇప్పుడు చెవులు లేవేంటి అని ఇద్దరికి ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు, నక్క సింహం. ఈలోగా తల్లి జింక వచ్చింది. పిల్ల చనిపోవడం చూసి బోర్మని ఏడుస్తుంది. సింహం అంటుంది, ఏడిచింది చాలు కానీ ఇది నీ పిల్లేనా అన్నట్టు. అవును, దీనికి చెవులు ఉన్నాయి లేదా నాకు చెప్పానంటే, ఆ నక్క అంటుంది, లేదు నేను చూసినప్పుడు చెవులు లేవని అంటుంది. సింహం అంటుంది, నేను చూసినప్పుడు ఉన్నాయి.
తల్లి నువ్వే సాక్ష్యం చెప్పంటే అప్పుడు తల్లి చెప్పింది, దానికి చెవులు లేవండి అని చెప్పిన. ఉండి ఉంటే ఆ లోపల నుంచి అది బయటకు వచ్చేది కాదు, నీ చేతిలో వచ్చేది కాదు. దాని చెవులు ఉన్నాయి లేదా? ఉన్నాయి, వినే బుద్ధి లేదు. చెప్పినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే వినటం నేర్చుకోవాలి. విన్నప్పుడే కదా చదువు వస్తుంది పిల్లలకి, విన్నప్పుడే కదా ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వస్తుంది. మరి వింటేనే కదా దేవుడి వాక్యము నీకు అర్థమవుతుంది, దేవుడి కూర్చిన సత్యము తెలుస్తుంది. అప్పుడే నీవు బ్రతుకుతావు. మీరు నా మాటలు విని ఎడల మీరు బ్రతుకుదురు అని అన్నాడు. ఆయన మాటలు వింటే మనకు బ్రతుకు అంటే 3 విషయాలు చెప్పాను. ఒకటి మేలు, 2 ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, మూడవది బ్రతుకు, నిత్య జీవం వస్తుంది నీకు. దేవుని మాటలు వింటే జీవము కలుగుతుంది. 4వ విషయం మీ అందరికీ తెలిసి, ఇందాక ఉపలాట పడుతున్నారు చెప్పడానికి, రోమాపత్రిక 10:17 వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. అసలు విశ్వాసం అనేది ఎంత గొప్పదో చెప్పనండి. అసలు విశ్వాసం కూడా శక్తి ఏంటో చెప్తాను, మీరు వినండి. ఒక కొండను చూసి, ఇందాక బండిలో వస్తేప్పుడు ఒక కొండ చూసి చాలా పొడుగ్గా ఉంది, వెరైటీగా ఉంది, ఇలాగా ఎండలాగా. ఇక్కడ నేను చెప్తాను, ఈ కొండ ఎంత పొడుగు ఉంది అంటున్నాను, నేను చూడలేదు. అలాంటి కొండను చూసి ఎత్తి సముద్రంలో పడవేయబడును అని అంటే అది ఎక్కడ పడుతుందంటే వెళ్ళి సముద్రంలో పడుతుందంట. సందేహంగా విశ్వాసంతో చెబితే జరుగుతుందని చెప్పాడు. ఓకే, ఇప్పుడు విజయవాడలో ఉన్న ఈ కొండ విశాఖపట్నంలో ఉన్న సముద్రంలో పడాలంటే ఎంత బలం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి. అది విశ్వాసం వలన జరుగుతుందని యేసు ప్రభు చెప్పాడంటే విశ్వాసం యొక్క బలం ఎంతో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని యొక్క శక్తి ఎంతో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో కూడా విశ్వాసము చేత కొండలను పికిలింపవచ్చును. అంటే విశ్వాసం యొక్క బలం ఏమిటి, ఎంత శక్తి ఉంది విశ్వాసానికి కదా. అంత బలం నీకు రావాలంటే, పిల్లలకి బలం రావాలంటే కాంప్లైన్ వాడండి, హార్లిక్స్ వాడండి అని అంటే డబ్బులు ఖర్చు పెట్టి కొంటాం. రకరకాల పౌడర్లు, అది తింటే బలం వస్తుందంట, ఇది తింటే ఒంటికి శక్తి వస్తుందంట, రోజు అల్లం తింటే కళ్ళ కింద మడతలు రావంట. అన్ని రకాల బలాలు మనం ట్రై చేస్తాం మన శరీరాన్ని. విశ్వాసం అనేది అన్నిట్లకంటే ఎక్కువ బలం, అది శక్తివంతమైన బలం. అది నీకు రావాలంటే డబ్బులు కూడా ఖర్చు పెట్టవసరం లేదు. దానికి పాలు తాగాలి, రోజు పాలు తాగాలని లేదు, గుడ్లు తినాలని లేదు. అది ఎలా వస్తుంది? దేవుని మాట వినటం వలన వస్తుంది. ఎప్పుడైతే దేవుని మాటల్ని వింటున్నావో నీలో ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. నేను రీసెంట్ గా మా ఇద్దరం ఒక ప్రోగ్రామ్ చూస్తున్నాం, అమెరికన్ ప్రోగ్రామ్, ఇంగ్లీష్ లో వస్తుంది ఇది. అదేంటంటే భర్త భార్యకి ఫోన్ చేసి, ఈరోజు ఒక 4 అనాథ పిల్లల్ని తీసుకొస్తాను, ఇంట్లో ఏది ఉంటే వాళ్ళకి వండి పెట్టారు. 4 అనాథ పిల్లలు వచ్చారు. 4కి ఏం సరిపోతుందని ఫ్రిడ్జ్ లో చూస్తే కొంచెం చికెన్ ఉంది. చికెన్ తో కొంచెం ఫ్రైలా చేసి కొంచెం వెజిటేబుల్ తో కర్రీ చేసి పెట్టారు. సరిగ్గా 4కి వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం 8 మందికి సంతృప్తిగా సరిపోతుంది వండింది. తర్వాత ఆయన 19 మంది పిల్లలు తీసుకొచ్చాడు. 4 తెస్తాను, ఏం చేయండి? వాళ్ళకి కడుపు నిండుగా పెట్టడానికి అవ్వదు, వీళ్ళు తినడానికి అవ్వదు, ఏం చేయాలో తెలియలేదు. బైబిల్లో ఒక మాట గుర్తుకొచ్చింది, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవా, ఏం చేస్తావో తెలియదు, వచ్చిన 19 పిల్లలకు ఇది కడుపు నిండుగా ఉండాలి, మాకు లేకపోయినా పర్వాలేదని ప్రార్థన చేసుకుని వాళ్ళ హస్బెండ్ గా గిన్నెచ్చి వడ్డించుకొని పంపిస్తే వడ్డించుకొని 19వ వచ్చిన తర్వాత కూడా అంతే మిగిలింది. దేవునికి స్తోత్రం. ఇది రియల్ గా జరిగింది. బైబిల్ ఆ మాట రాయబడిందంటే ఇప్పుడు కూడా జరుగుతుందని కదా అర్థం. అంటే మనం విని విశ్వాసాన్ని సంపాదించుకోలేకపోతాం. ప్రతి దానికి మనం భయపడుతూ మన విశ్వాసాన్ని మనమే బలహీనపరుచుకుంటున్నాం. విశ్వసించాలి. దేవుడు నా కుమార్తెను యూరోప్ పంపిస్తాడని నమ్మాను, నా భార్య నమ్మింది, ప్రార్థన చేశాం, అసాధ్యం మాకు, కానీ దేవుడు సాధ్యపరిచాడు. దేవుడు సాధ్యపరిచాడు. పంపించడానికి చేతిలో రూపాయి లేదు,
17 లక్షల రూపాయలు కట్టడానికి దేవుడు పోవచ్చు. ఎలా అద్భుతం జరిగిందో తెలియదు. ఈ సంవత్సరం కూడా మేము నమ్ముతున్నాము, దేవుడు మమ్మల్ని అయితే ఇక్కడ కాదు వేరే వేరే దేశాల్లో దేవుడు వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, ఎఫ్ఫతా, ఆమేన్, ఆమేన్. చూడండి, ఇప్పుడు వినటం వలన ఎన్ని లాభాలు వచ్చాయి మనకి చెప్పండి. ఒకటి, మేలు కలుగుతుంది, దీవెనలు కలుగుతాయి లోక సంబంధమైనవి, ఇంకా విశ్వాసము కలుగుతుంది. ప్రకటన గ్రంథం 1:3 వినువారు ధన్యులని రాయబడి ఉంది. వినువారు అంటే వాక్యం వినాలా లేదా? దేవునికి స్తోత్రం. ఒక ఆయన వాక్యం వినలేదు, కిటికీ దగ్గర కూర్చున్నాడు, నిద్రపోయాడు, పడిపోయాడు, చచ్చిపోయాడు. ఎవరైనా తెలుసా? ఒక ఆయన వాక్యం వినలేదండి, పౌలు వాక్యం చెప్తున్నాడు, ఆయన పోయి కిటికీ దగ్గర కూర్చున్నాడు. నిద్రమంతో వదలలేని నుండి కిటికీ దగ్గర కూర్చోకూడదు, పడతా కదా కిందనే. అది 3వ ఫ్లోర్ అంట, 3వ అంతస్తులో వాక్యం చెప్తున్నాడంట. ఇది ఎన్నో అంతస్తు? 3. దేవునికి స్తోత్రం. వింటూ 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 తూగాడు, కింద పడ్డాడు, చచ్చిపోయాడు. దేవుని వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. వినకపోతే ఏమవుతుందంటే ఒక పాఠం, చచ్చిపోయే ప్రమాదం ఉన్నది. ఆ జింక విననందుకే కదా చచ్చిపోయింది. విననందుకే చాలా మంది చచ్చిపోతారు. అంటే ఆత్మీయంగా చాలా మందికి ఏమొచ్చింది? చెవులు వచ్చేసింది. దేవుడు అవి ఇప్పుడు బాగు చేస్తున్నాడు అందరు. ఆ స్వస్థత, ఆ శరీరమైన స్వస్థత ఎందుకు అనంటే అనేకుల చెవులు వినపడేటట్లు దేవుడు చేస్తున్నాడు. నిజంగానే ఒకప్పుడు దేవుని మాటలు నేను కూడా వినబడి కాదు, వినే చెవులు దేవుడు నాకు ఇచ్చాడు. చాలా మంది పిల్లలు ప్రేయర్ ఉంది రానంటే క్రికెట్కి పోతానంటారు, ఫ్రెండ్స్ తో పోతానంటారు, సినిమాకు పోతానంటారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన సినిమాకి రమ్మంటే పుష్ప వచ్చిందంటే పుష్ప విగ్గురు. ఎక్కడ చూసినా గుంటూరులో కానీ విజయవాడలో కానీ పుష్పాలు ఎక్కువ కనపడుతున్నారు. నాకు ఎలాగో తెలుసా? ఇలాగే వెళ్తున్నా. చెప్పండి అన్న, చెప్పండి. ఆడు ఇప్పుడు సినిమా తీసాక మనం ఎప్పుడు నుంచో తీసేస్తున్నది. అందరికీ పిచ్చి పట్టేసింది, దేవుని మాటలు వినే మనసు పోయింది. అన్ని జనుల కంటే వారు లోకంలో ఉంటారు కాబట్టి తొందరగా దేవుని మాటలు వినరు. విన్న తర్వాత ఎప్పుడో రక్షణ పొందుతారు. దేవుని గురించి ఎరిగి కూడా దేవుని మాటలు వినే మనసు లేదు. దేవుని మాటలు వినటానికి ఏం చేయాలి తెలుసు? వేగిరపడాలి. అసలు బైబిల్ చెప్తుంది దేవుని మాటలు వినటానికి వేగిరపడాలి. ఎప్పుడు చెప్తాడో వినాలని, అప్పుడే అయిపోయిందా అని అనకూడదట ప్రసంగం చేసినప్పుడు కూడా. ఒకసారి భక్సింగ్ గారు వాక్యం చెప్పడానికి దేవుని మందిరంలోకి వస్తే ఆయన గంటల తరబడి వాక్యం చెప్పేవాడు. గంట దాటిపోయింది. వాచ్ చూసుకోవడం ఆయన చెప్తున్నాడు. అంటే అయిపోయిందని ఆయనకి కళ్ళతో సిగ్నల్ ఇస్తున్నారు అన్నమాట. చేస్తే ఆయన ఏం చేశాడు? వాక్యం మధ్యలో ఒక వ్యక్తిని పిలిచి అందరు వాచ్ తీసుకొచ్చి టేబుల్ పెట్టేమన్నాడు. ఇంకా చూసుకోవడానికి కూడా ఉండదు. అప్పుడు ఆయన చెప్పాడంట ఒక మాట, నేను ఎంతసేపు చెబితే అంతసేపు మీరు వినాలి. యేసు ప్రభు శ్రమలు అయిందో తెలుసండి, నేటికి 3 దినాలు అయింది వాళ్ళు వాక్యం వింటూనే విన్నారట. 3 దినాలు. ఎంతకాలము? మనం గంట లేట్ అయితే చాలు. కొంతమంది అసలు బయట ఎందుకు కూర్చోబెట్టి అట్టించే వెళ్ళిపోవడం తీసుకుంటారు. వినడానికి ఇష్టపడం మనం. అందుకే వినే చెవులు మనకి దేవుడు కలుగు చేయును గాక. ఈ సంవత్సరం మీరు ఆశీర్వదించబడాలంటే ముందు స్వస్థత, ఆత్మకు చెవులు వినబడేటట్లు జరగాలి. హల్లెలూయా. చాలా మంది ఈ వాక్య భాగం ఏం చెప్పారంటే తెరవబడును గాక అంటే అప్పులు విసులు తెరవబడును గాక అని చెప్పారు. మంచిదే, నేను కాదన్ను. నీకు ఏదైనా ల్యాండ్ ఇష్యూ ఉందనుకోండి, హౌస్ ఇష్యూ ఉందనుకో, ఆ బంధకాలు ఇప్పుడు తెరవబడును గాక, తెంపబడును గాక. అనారోగ్యంతో మూసుకుపోయి ఉన్నాయనుకోండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి తెరచును గాక. మంచిదే, కానీ ఆత్మీయంగా కూడా తెరవబడాలిగా. దేవుడు అన్ని విధాలుగా ఈ రోజు మనకి ఎఫ్తాను పొందుతున్నాడు. హల్లెలూయా. రెండవది, ఆయనకు ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి? రెండవది ఆయనకున్న ప్రాబ్లం ఏంటి? నత్తి ఉంది. ఆయన మాట సరిగ్గా రాదు. మోగోడికి నత్తోడికి తేడా ఏంటి? మోగోడు మాట్లాడలేదు, నత్తోడు మాట్లాడుతుంది కానీ అర్థం కాదంతే.
కొంతమంది నత్తి పర్వాలేదు, అర్థం అవుతుంది, కొంతలో కొంత అర్థం అవుతుంది మోసేలాగా. కొంతమంది నత్తి అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. దాని బదులు మోగే పెట్టడానికి వస్తుంది నన్ను కదా. ఇప్పుడు మాట్లాడే విషయాన్ని ఆత్మీయంగా మనం ఎలా చూడాలి? మాట్లాడే విషయాన్ని, దేవుణ్ణి మనం స్తుతించాలంటే మనసులో స్తుతించాలా, బయటికి స్తుతించాలా? చెప్పండి, ఎలా స్తుతించాలి? మనసులో, శరీరంతో అవుతుంది. అప్పుడు మనం పాటలు ఏం పాడుకోవాలంటే నోటితో వద్దన్నాడు, శరీరం కాదు, ఓన్లీ ఆత్మ. కాబట్టి పాడుకుందాం. ఎందుకంటే హృదయంతో పాడుతున్నామండి, శరీరంతో కాదు. శరీరంతో కూడా సూచించాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే హృదయంలో ఉన్నది నోటితో బయటికి రావాలి. హృదయంలో లేనిది నోటితో బయటకు వచ్చినది స్తుతి కాదు. వారు తమ పెదవులతో నన్ను స్తుతించదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని అన్నాడు. అంటే ఇప్పుడు స్తుతి ఎలా చేయాలి చెప్పండి? హృదయంతోనూ శరీరముతోనూ కూడా స్తుతించాలి. హల్లెలూయా. కొంతమంది బ్రదర్ గ్రూపులు కానీ కొంతమంది సంఘాలు ఉంటాయి, పెంతుకోస్తాల మీద ఎప్పుడు ఏడుతుంటారు. ఎందుకంటే వీళ్ళు పెద్ద క్యాక్లెస్ పాడేస్తారండి, పెద్దగా చప్పటి కొడేస్తారు. హృదయంలో ఉండాలి అని ఉంటారు. వాళ్ళేమంటారు, వీళ్ళు శరీరాన్ని దేవుడికి సమర్పించుకోలేంటి అని వాళ్ళు అంటారు. రెండు ఒక విధంగా ఆఫ్ సత్యాలన్నమాట. వాస్తవం ఏంటంటే హృదయంలో ఉన్నదే నోటి ద్వారా బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎవరైనా ఇలాంటి జనాలు ఉన్న దగ్గర అంటే కొద్ది గట్టిగా మాట్లాడు. కానీ ఒక్కొక్కసారి నేను షిప్ యార్డ్ లో పనిచేసేటప్పుడు సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయేవాడు, పనిచేసి డ్యూటీ డ్రెస్ తో వెళ్ళిపోయాడు. ఎవ్వరు ఉండేవాడు కాదు. యేసు ప్రభుని ఎలా పిలవాలనిపించేది అంటే ఎవ్వరు ఉండేవాడు కాదు కదా, ఇక హ్యాపీ అన్నమాట. ఎలా పిలిచేవాడు అంటే నజరేయుడా, ఎవరికి వినపడదు, హాయిగా ఉంటది నాకు అలా పిలుస్తా ఉంటే. మనం మోగోళం కాదు కదండి కదా, మనం మోగోళమా? హృదయంలో ఉన్నది నోటితో స్తుతించాలి. ఎంతగా స్తుతిస్తావో స్తుతించు. 84వ కీర్తనలో ఉంది, ఏమున్నదంటే నా దేహము దేవుని కొరకు కేకలేయుచున్నది అని అన్నాడు. హల్లెలూయా. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే. హల్లెలూయా. హృదయపూర్వకముగా మన శరీరాలను సమర్పించుకొని ప్రభువుని స్తుతించాలి. మోగోడులా ఉండకూడదు. శరీరానికి మోగోడు పర్వాలేదు, అది మోగోడు కాబట్టి దేవుడు హృదయాన్ని లెక్క చేస్తాడు. నీకు శరీరానికి బాగానే ఉంది, హృదయానికి మోగతనం అనుకో, అసలు దేవుడు నిన్ను కేర్ చేయడం. అందుకే స్వస్థత మనకి కూడా కావాలి. స్తుతించని ప్రతి నాలుక, ప్రార్థించని ప్రతి నాలుక. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈ 2025 సంవత్సరంలో మీ నాలుకలు తెరవబడి దేవుడిని స్తుతించి గట్టిగా ప్రార్థించేటట్లుగా ఎఫ్తా అని పలుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని స్తుతించే మనసు ఉండాలి, దేవుడిని ఆరాధించే మనసు ఉండాలి. నోటి ద్వారా దేవుడిని కనపరచాలి. బైబిల్లో నుంచి ఒక మాట మనం చూద్దాము, దయచేసి మీరు చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఎలా ఒప్పుకోమన్నాడు? నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నోరు ఉపయోగించాలి లేదా? నోటితో ఒప్పుకుంటేనే రక్షణ వస్తుంది. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి ధైర్యంగా చెప్పగలగాలి. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకొనునో వారిని పరలోకపు తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొను.
ఒకసారి అంటే ఒక ఆయన బలవంతంగా తీసుకెళ్లి తిరుపతిలో తీసుకెళ్లారట. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ఇంకా వాళ్ళ మాట కాదని లేక వెళ్ళారు. అక్కడికి వెళ్ళారే, దండం పెట్టరా మొక్కపురా అంటే మనసులోని అనుకుంటున్నాడు, బయటికి మాత్రం విగ్రహాన్ని మొక్కుతాడు. అది కరెక్టేనా? ముందే ఏం చెప్పాలి? నేను సత్యంగా చచ్చిపోతాను కదరా నాయన, ఏసైనే నేను పలుకుతా, ఏసైనే నేను మొక్కుతా అని చెప్పాలి. ఎవరైనా మిమ్మల్ని అడ్రస్ అడిగాడు అనుకోండి, సార్ ఇచ్చాడు రాముడు గుడి ఎట్టి సార్ అని అంటే, రాముడు గుడి అండి ఇటువైపే అని రాముడి పేరు మీ నోటితో చెప్పవచ్చు, తప్పులేదు. ఒకవేళ అదే వ్యక్తి జై శ్రీరామ్ అని అనమన్నాడు అనుకోండి, అప్పుడు అంటారా? నేనేమంటానంటే జై క్రీస్తు అంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. తమిళనాడులో ఒక ఆయన పట్టుకొని శరణమే స్వామి శరణం అయ్యప్ప అనమన్నారు. ఒక ఆయన గట్టిగా పట్టుకొని అందరు పాస్టర్ గారు. ఆయన అన్నాడు, అందరి దగ్గర రండి సార్ అంటాను, ఎందుకు మీతో గొడవ, అందరి దగ్గర రండి సార్, అందరి దగ్గర రండి సార్, అందరిని నిలవబెట్టి స్వామి శరణమేసయ్యా అని అన్నాడు. అంతే, మొత్తం నోరు మూసుకొని వెళ్ళిపోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన నోటితో కూడా దేవుడినే పొగడాలి. ఆయన మనకి రక్షణ అనుగ్రహించాడు. నోటితో ఒప్పుకోలేవు దాన్ని. నా కొరకు యేసు సిలువలో చనిపోయాడని చెప్పలేవు నువ్వు. ఇంకంతోడు దానికి ఇంకెందుకు నువ్వు రక్షణ పొందేది? నీకెందుకు ఆయన రక్షణ ఇవ్వాలి? మనసులో అనుకున్నాను కదా ప్రభా అని అనడం కాదు, మనసులో ఉండాలి, అది నోటితో బయటికి రావాలి. కొంతమంది మనసులో ఉంది బయటికి రావట్లేదు. నిజమైన మోగోడు వాడే, నిజమైన నెత్తోడు వాడే. హల్లెలూయా. కనుక నోటితో మనము ఒప్పుకోవాలి. ఇంకొక మాట చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి 6:12. పాప నువ్వు తీసాగా చదువు, పర్లేదు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటావు. అంటే 10 మంది ముందు నిన్ను నిలవబెట్టి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఏం చేయాలి? ఒప్పుకోవాలా లేదా? అప్పుడు అమ్మో వీళ్ళందరూ నన్ను ఏమని అంటారేమో, ప్రభా ఇంటికి వచ్చాక నీకు ప్రార్థన చేసుకుని క్షమాపణ చెప్తాను. ఇక్కడ లేదండి నేను ఏ దేవుడు నేను నమ్మట్లేదండి, నేను పల్లి ఎక్కడించావు అనుకో, దేవుడికి నువ్వు అవసరం లేదు. మొహమాటం కొరకే వాళ్ళ దేవుడిని కూడా దేవుడు అని అనేసావని అనుకో, దేవుడికి నువ్వు అవసరం లేదు. నోటితో ఒప్పుకోవాలి. తమ్మున్నోడైతే అలా ఉంటాడు. హల్లెలూయా. నాకు అసలు యేసు ప్రభువుని గురించే కాదండి, ఇంక ఏ విషయంలోనైనా మొహమాటం చెప్పేది, వాక్యం చెప్పేది ఏదైనా మొహమాటం ఉండదు, డైరెక్ట్ గా చెప్పేయడమే. అవునా కదా? నోటితో నువ్వు అదే ఒప్పుకోలేకపోతున్నావు. నేను నిజంగా 10 మంది ముందు తీసుకొని యేసు దేవుడా కాదా చెప్పు అని గట్టిగా పట్టుకొని అడిగితే అక్కడ ఒప్పుకుంటావు నువ్వు? నోటితో ఒప్పుకోవాలి, సాక్ష్యము అది. హల్లెలూయా. ఒక అడుక్కున్నావిడండి, ఆదా మనోహర్ అంటాడు. అక్కడికి వెళ్ళి యేసు ప్రభు దేవుడి దగ్గర నువ్వు జై శ్రీరామ్ అని అంటే ఆమె ఏమంటారు? సార్ నేను అన్నయ్యా, నేను అన్న డబ్బులు ఇస్తానంటే నువ్వు కోటి రూపాయలు అడుక్కుని చచ్చిపోతుంది, నేను అన్నయ్య అనంది. మొత్తం ఫేస్బుక్ లో వచ్చింది. హల్లెలూయా. ఆమె ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాండి, దేవుడికి స్తోత్రం, డౌటే లేదు. పాపం చాలా మంది సూట్లు గూట్లు గట్టేసుకొని బయటికి యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోక, పెద్ద పెద్ద మంత్రులు ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోక బయటికి నటిస్తూ మనస్సాక్షికి చంపుకుంటూ బ్రతుకుతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు మోగోలు. అట్లాంటి నోళ్ళు కూడా దేవుడు తెరచును గాక. హల్లెలూయా హల్లెలూయా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక
మన పాపములను ఆయన క్షమించాలంటే ఏం చేయాలంటే పాపాన్ని కూడా ఒప్పుకోవాలి. అది ఒప్పుకోమని బైబిల్ చెప్తుంటుంటే అందరూ కప్పుకోవడం మొదలు పెట్టారు. ఒప్పుకోమని చెప్తుంటుంటే అందరూ కప్పుకోవడం మొదలు పెట్టారు. ఇది అసలు ఇప్పుడు కాదు, ఆది కాండంలో మొదలైంది. ఆది కాండంలో ఫుట్బాల్ మొదలైంది తెలుసా మీకు? మొట్టమొదటి ఫుట్బాల్ అక్కడే. ఆదాముని దేవుడు అడిగాడు, నేను తినొద్దని పండు తిన్నావా అని. అప్పుడు బాల్ ఎక్కడ తిన్నాడు తెలుసా? అవ్వ దగ్గర తిన్నాడు. అవ్వ అది పట్టుకొని, నేను కాదు ఇదిగో ఇది సాతాన్ అని చెప్పి సాతాన్ చెప్తాడు. వాడు నేను చెప్తే తినలేదు, వాళ్ళ ఇష్టం తినని మళ్ళీ ఆదాం వైపు అంటాడు. ఫుట్బాల్ అక్కడ మొదలైంది. ఒప్పుకోవడం అక్కడే మొదలైంది, మానేయటం అక్కడ మొదలైంది. కాబట్టి దేవుడు ఏమని పట్టుబట్టాడంటే, ఎవరైనా రక్షణ పొందాలంటే నోటితో నేను దేవుడిని ఒప్పుకోవాలి, ఆయన నా కొరకు సిలువలో మరణించాడని ఒప్పుకోవాలి, వాడు పాపం చేస్తే పాపమును కూడా ఒప్పుకోవాలి అనేది కూడా దేవుడు గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ నోటితో ఒప్పుకోవడం మానేసి దాచుకోవడం మొదలు పెడుతున్నాడు. మాకొక రక్త సంబంధి అయిన శత్రువు ఉన్నాడు. వాడు చేసిన తప్పు ఒప్పుకోవడం ఇష్టం లేక వీళ్ళని కదుపుతుంటాడు అన్నమాట. ఆయన డైరెక్ట్ గా వచ్చి వాడు తప్పు ఎప్పుడు ఒప్పుకుంటాడా, ఫోన్లే వాడిని క్షమించేద్దామని నేను చూస్తున్నాను. వాడు ఒప్పుకోడు, వీళ్ళు గెలుపుతాడనమాట. నోటితో ఒప్పుకుంటేనే రక్షణ, నోటితో ఒప్పుకుంటేనే క్షేమము. సాక్ష్యం చెప్పడానికైనా దేనికైనా సరే చర్చిలో సాక్ష్యం ఈజీగా చెప్పేస్తారండి. యేసు ప్రభు నా దేవుడు అంటే నన్ను కాపాడాడండి. 10 మంది ముందు, అన్యజనుల ముందు చెప్పగలవా? అలా చెప్పగలిగిన వాడే నిజమైన అనునాముడు, అంగవైకల్యం కలిగిన వాడు కాదు. అలాగూ దేవుడు నాకు ఎఫ్ఫతా అని పలకాలని నేను అనుకుంటున్నాను. ప్రతి మందిలో సాక్షిగా ఉండాలి. ఎంత మందిలోనైనా యేసు ప్రభువును ఒప్పుకునే స్థితి నాకు ఉండాలి. భయముతో పారిపోయేవాడుగా నేను ఉండకూడదు. ఎఫ్ఫతా అని దేవుడు నా జీవితంలో పలికాడు, మీ జీవితంలో పలికాడు. ఆయన పలికిన తెరవబడేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఆలోచన చేయండి. బాగా మనం గమనిస్తే బైబిల్లో నుంచి ఇంకొక మాట చూద్దాం, దయచేసి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకునేవాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందునన్నాడు. మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన 2వ పత్రిక 11లో ప్రతి నాలుకయు ప్రతి మోకాలును ఆయన ఎదుట మోకరించాల్సిందే, ఒప్పుకోవలసిందే. దేవుడు గట్టిగా పట్టుకున్న విషయాన్ని నోటితో ఒప్పుకునే స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళే కావాలట దేవుడికి. ఎవరు పడితే వాళ్ళు కాదు, ఎవరు పడితే వాళ్ళు కాదు. ఒప్పుకోవడం ఇష్టం లేదు చాలా మందికి. యేసు ప్రభు దేవుడు అని కొంతమందికి హృదయానికి అర్థమైపోతుంది, కానీ ఒప్పుకోవడం ఇష్టం లేదు. చాలా మందికి ఈరోజు సువార్త అర్థమైపోయింది. యేసు దేవుడు అని తెలుసు, ఆయన ద్వారా రక్షణ అని తెలుసు, ఆయన మందిరానికి వెళ్తే మనకి జీవం అని తెలుసు. ఎందుకు ఒప్పుకోరంటే కులమట్టం, ఎందుకు ఒప్పుకోరంటే డబ్బు అడ్డం, ఎందుకు ఒప్పుకోవడంటే స్నేహితులు అడ్డం, ఎందుకు ఒప్పుకోరంటే రక్త సంబంధాలు అడ్డం, ఇంకొక అడ్డం ఏంటంటే వ్యసనాలు అడ్డం, తాగుడో సిగరెట్టో అడ్డం, రావటానికి ఇష్టం ఉండదు. అవన్నీ ద్వారాలు అన్నమాట, మూయపడ్డాయి. అవన్నీ మూయపడ్డాయి. దేవుడు ఎఫ్ఫతా అని పలుకుతున్నాడు. నీ హృదయంలోని క్రీస్తుని అంగీకరించు, జీవిత కాలము ఆయనను స్తుతించు, ఆయనకు సాక్షిగా బ్రతుకు. ఇంకా ఎవరికైనా చెవులు వినబడకపోతే, ఇంకా ఎవరికైనా నెట్టుంటే, స్పష్టంగా మాట్లాడలేని స్థితి ఉంటే, ఆధ్యాత్మికంగా నేను చెప్తుంది, ఆధ్యాత్మికంగా శరీరానికి కాదు, దేవుడు ఎఫ్ఫతా అని పలకాలనుకుంటున్నాడు. దీనికి మీరే మోకరించి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నీ కొరకు నా నోరు ఇప్పగలిగినట్లు ఎఫ్ఫతా అని పలుకు, నీ మాటలు వినగలిగినట్లు ఎఫ్ఫతా అని పలుకు. ఈ 2 ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి. 3వది, మీ సమస్యల విషయంలో కూడా దేవుడిని అడగండి. ఎఫ్ఫతా అని పలకండి, మీ అప్పు పోతుంది. ఎఫ్ఫతా అని పలకండి, మీ అనారోగ్యం పోతుంది. ఎఫ్ఫతా అని పలకండి, మీకున్న సమస్య పోతుంది. దేవుడు ద్వారములు తెరుచునుగా కానీ పలకండి. నూతన సంవత్సరంలో బిగినింగ్ లోనే మీకు ద్వారాలు తెరవబడాలా వద్దా?
మొదటి దినాన్ని దేవుడు ద్వారాలు తెరిస్తే ఇంకెంత బాగుంటుంది. తెరవబడాలనుకున్న వాళ్ళందరూ మోకరించండి, నా ముఖాన్ని చూడకండి, దేవుని వైపు చూడండి, 2 చేతులు పైకెత్తండి. ఏ విషయంలో మీకు తెరవబడాలని మీరు అనుకుంటున్నారో ఆ విషయంలో దేవుడు మీకు తెరిచినట్లు మీరు ప్రార్థన చేయండి. మొదటిగా 2 ప్రార్థన అంశాలు అయితే మీరు చేయండి. ప్రభువా, నీ మాట వినే చెవులు నాకు దయచేయి. ఎఫ్ఫతాని పలకండి. నీ కొరకు సాక్షిగా ఉండే నోరు నాకు కలుగు చేయండి. ఎఫ్ఫతాని పలకండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మీరు ఇప్పుడే నోరు తెరవట్లేదు. నోరు తెరిచి ఓపెన్ అండ్ ప్రేస్ టు హిమ్. ప్రభువా, నా స్టడీస్ లో పిల్లలైతే అలా ప్రే చేయండి. నా స్టడీస్ లో ఎఫ్ఫతా అని పలకండి. ఓపెన్ ద డోర్స్ ఫర్ మీ లో. హయ్యర్ స్టడీస్ కి నాకు ఎఫ్ఫతా అని పలకండి. ఆరోగ్యం కొరకు ఎఫ్ఫతా అని పలకండి. ఏ సమస్య ఉంటే ఆ సమస్య కొరకు ఎఫ్ఫతా అని పలకండి. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఇక ఏ విషయంలోనైనా సరే దేవుడు ఎఫ్ఫతా అని పలుకుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మార్గాలు తెరుస్తుంది. మీ సంఘం అభివృద్ధి జరగటానికి కూడా ఎఫ్ఫతా అని పలకండి. పలకండి. ప్రభువా, ఈ కొద్ది మందితో ఈ చిన్న రూమ్ లో కాదు నేను ఉండాల్సింది. 500 మంది సంఘాన్ని ఉమ్మని దేవుడిని అడగండి. ఎఫ్ఫతా అని పలకండి. దేవుడి వైఎస్ఆర్ కాలనీలోని దేవుడు మీకు మంచి మందిరం ఇచ్చునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను పలుకుతున్నాను నా బ్రతుకులో. నా పెద్ద కుమార్తె విషయంలో ఎఫ్ఫతా అని పలికే ఉన్నాయి. ఆమె ఇంకా లైఫ్ లో సెటిల్ ఉన్నట్లు యేసు నామములో ఎఫ్ఫతా అని పలుకుతున్నాను. నా చిన్న కుమార్తె విషయంలో ఎఫ్ఫతా అని పలుకుతున్నాను. ఆమె కూడా అబ్రాడ్ లో సెటిల్ అవడానికి ఎఫ్ఫతా అని పలుకుతున్నాను. నా పరిచర్య విషయంలో ఎఫ్ఫతా అని పలుకుతున్నాను. తెరవండి, తెరవండి నాయన. ఆటంకములు యేసు నామములో బయటికి పంపమని ప్రార్థిస్తున్నా. దయచేసి ఆకాశము తట్టు చూడండి. మనం పలికితే దేవుడు కార్యం చేస్తాడు. మీ నోటికి దేవుడు ఎంత శక్తిని ఇచ్చాడంటే జీవ మరణములు నాలుక వశం అని చెప్పాడు. మీరు మాట్లాడితే జీవం కూడా వస్తుందంట బయట. పలకండి, పలకండి. శ్రేష్ట ఓపెన్ మౌత్, ఓపెన్ లౌడ్లీ. ఇంకా పిల్లలు మీరు కూడా నోరు తెరవండి. తెరిచిన వాడే దీవించబడతాడు ఈరోజు. నోరు ఎవరైతే తెరుస్తారో వాళ్ళే దీవించబడతారు. మీ సంఘం విషయంలో కూడా నోరు తెరవండి. 2025 సంవత్సరం మొదటి నెల మొదటి రోజున దైవ సేవకుడు పలికాడు, కానీ ఎఫ్ఫతా అని మాకు 500 మంది సంఘాలు ఇస్తున్నావు. ఎఫ్ఫతా అని పలుకుతున్నా. పలకండి, రోజు పలకండి ఈ మాట. 500 మంది వస్తారు మీ దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్య ఉంటే ఆ సమస్యలు ఎఫ్ఫతా అని పలుకు. నమ్మిక ఉంచి ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానము, నూతన సంవత్సర వాగ్దానము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం. ఓ దేవా స్తోత్రం. సర్వశక్తిమంతుడా స్తోత్రం. రిమాంద రికమా శేలియా రమోంద రికమాందో రియాంద రబా షంద రికే బహ రియాందో రికమాంద హెల్ మహెస్కే రికబాందో రియాందరే శేకిరి బాందలో. హల్లెలూయా, స్తోత్రం నాయన. కనికరించదు యేసు నామములో. ఇదిగో నా హౌస్ ప్రాబ్లమ్స్ అన్నిటి విషయంలో ఎఫ్ఫతా అని పలుకుతున్నా. తెరవబడుతున్నా. కోర్టు కేసు విషయంలో ఎఫ్ఫతా అని పలుకు. మా అబ్రోడ్ జర్నీ విషయంలో ఎఫ్ఫతా అని పలుకు. మా ప్రతి సమస్య విషయంలో ఎఫ్ఫతా అని పలుకు.
మా క్రెడిట్ కార్డ్ బిల్స్ విషయంలో, మా ఆర్థిక విషయంలో, ఏ లోన్ల విషయంలో ఇబ్బందులు పడుతున్నాం, యేసు నామములో ఎఫ్ఫతా అని పలుకుతూ హల్లెలూయా, స్తోత్రం అన్నాడు. దేవుడు మార్గం తెలుస్తున్నాడు, మార్గం తెలుస్తున్నాడు. నోరు విప్పిన ప్రతి ఒక్కరి ప్రధానము దేవుడు చూస్తున్నాడు. చిన్న పిల్లలు కూడా దేవుడికి ఆశీర్వదిస్తున్నాడు. 2025 సంవత్సరంలో ఒక దైవజనుడు చెప్పాడండి ఈ మాట. అప్పుడు నుండి నా జీవితంలో ఆశీర్వాదం మొదలైంది అన్నట్లు ఉంటుంది ఇక్కడ. డెఫినెట్లీ ఇది జరగబోతుంది. నువ్వు మొహమాట పడినంతసేపు, నువ్వు నోరెప్పనంతసేపు ఆశీర్వాదం నీ యొద్దకు రాదు. దేవా సహాయం చేయి, దేవా సహాయం చేయి. నా ఆరోగ్య విషయంలో ఎఫ్ఫతాని పలకండి. కనికరం చెప్పండి. అద్భుతం చేస్తున్నావు నాయన, ఇది అద్భుతం చేస్తున్నావు, కృప చూపుతున్నావు. ఈ సంవత్సరం ప్రారంభ దినము నుండే మమ్మల్ని ఆశీర్వదిస్తావు, మమ్మల్ని బలపరుస్తున్నావు. స్తోత్రం. మీరు ఏ విషయంలో మొదలుపెడతారో విషయంలో దేవుడు తెరుచుస్తున్నాడు, దేవుడు ద్వారము తెరుచుచున్నాడు. కార్యాలు 12వ అధ్యాయంలో సంఘము ప్రార్థిస్తూ ఉంటుండగా పేతురు చెరసాలలో ఉన్నాడు. ఆటోమేటిక్ గా ఆ జైలు యొక్క గవిని ద్వారము తెరవబడిందని రాయబడి. ఎక్కడో జరుగుతున్న ప్రార్థనకు అక్కడ ద్వారము తెరవబడింది. దేవుడు ఇక్కడ కూడా ద్వారం తెలుస్తున్నాడు. స్తోత్రం. యేసు నామములో కార్యములు చేయమని ఎఫ్ఫతా అని పలుకుతూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు దైవ సేవకి కూడా నా హృదయపూర్వకమైన